ఓం శాంతి 13/2/24 బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, విదేహీగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యండి. స్వధర్మంలో నిలవడం ద్వారా శక్తి లభిస్తుంది, సంతోషము మరియు ఆరోగ్యము ఉంటుంది, బ్యాటరీ నిండుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: డ్రామాలో రచింపబడి ఉన్న ఏ విషయమును తెలుసుకోవడం ద్వారా పిల్లలైన మీరు సదా అచలంగా ఉంటారు? జవాబు: ఈ బాంబులు మొదలైనవి ఏవైతే తయారయ్యాయో అవన్నీ తప్పకుండా పేలనున్నాయి అని మీకు తెలుసు. వినాశనం జరిగినప్పుడే మన కొత్త ప్రపంచం వస్తుంది. ఇది డ్రామాలో అనాదిగా రచింపబడి ఉంది. అందరూ మరణించవలసిందే. మేము ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త రాజ్యంలో జన్మ తీసుకుంటామని మీకు ఎంతో సంతోషం ఉంది. మీరు డ్రామాను సాక్షిగా చూస్తారు. ఇందులో చలించే విషయం లేదు, ఏడవలసిన అవసరమూ లేదు. బాబా ఏం చెప్తున్నారు? ఈ డ్రామాలో అన్నీ ఎలా ఉన్నాయి? ఏ విషయం కూడా తెలుసుకోవడం ద్వారా పిల్లలైన మీరు చాలా అచలంగా ఉంటారు అని అడుగుతున్నారు. ఈ బాంబులు ఏవైతే తయారయ్యాయో అవన్నీ తప్పకుండా పేలలు ఉన్నాయని తెలుసు. వినాశనం జరుగుతుందని, అప్పుడే మళ్ళీ కొత్త ప్రపంచం వస్తుందని, ఈ డ్రామా అంతా అనాదిగా రచింపబడి ఉందని, అలాగే అందరూ మరణించవలసిందేనని, ఈ పాత శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్త శరీరంలో జన్మ తీసుకోవాలి, కొత్త శరీరంలో ప్రవేశించాలి, రామరాజ్యంలోకి వెళ్ళాలి అని మీకు ఎంతో సంతోషం ఉంది కదా. అందుకని పిల్లలు డ్రామాను సాక్షిగా చూడాలి. ఇందులో చలించే విషయం అయితే లేదు, ఏడవలసిన అవసరము లేదు అని చెప్తున్నారనమాట బాబా. బాబా అంటారు, ఓం శాంతి. బాబా కూర్చుని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఏదైతే ఉందో దానిని హిందూ ధర్మంలోకి ఎందుకు తీసుకువచ్చారు అన్నది పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆ కారణమును వెలికి తీయాలి. మొదట కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది. మళ్ళీ ఎప్పుడైతే వికారీలుగా అయ్యారో అప్పుడు స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. కావున స్వయాన్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము అని అనేందుకు బదులుగా ఆది సనాతన హిందువులము అని అనేశారు. బాబా చెప్తున్నారు, ఆది సనాతనము అన్న పదము కూడా ఉంది. కేవలం దేవత అన్న పేరును మార్చేసి హిందువులు అన్న పేరును పెట్టేశారు. ఆ సమయంలో ఇస్లాములు వచ్చినప్పుడు ఆ బయటవారు హిందూ ధర్మం అన్న పేరును పెట్టారు. మొదట హిందూస్థాన్ అన్న పేరు కూడా ఉండేది కాదు. కావున ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారే అర్థం చేసుకోవాలి. వారు ఎక్కువగా ధర్మాత్ములుగానే ఉంటారు. అందరూ సనాతనులు కారు. ఎవరైతే తర్వాత వస్తారో వారిని సనాతనులు అని అనరు. హిందువుల్లో కూడా తర్వాత వచ్చేవారు ఉంటారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, హిందువుల్లో కూడా తర్వాత వచ్చేవారు ఉంటారు అని చెప్తున్నారు అనమాట. బాబా చెప్తున్నారు, ఆది సనాతనులైన హిందువులకు మీ ధర్మం ఆది సనాతన దేవీ దేవతా ధర్మంగా ఉండేది అని చెప్పాలి. మీరే సతో ప్రధానంగా ఆది సనాతనంగా ఉండేవారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా సతో ప్రధానులుగా అవ్వండి అని చెప్పాలి. బాబా చెప్తారు, వారికి ఈ మందు నచ్చుతుంది. బాబా సజ్జన్ కదా, ఎవరికైతే ఈ మందు నచ్చుతుందో వారికే ఇవ్వాలి కదా. ఎవరికి నచ్చుతుందో వారికే ఇవ్వాలి. నచ్చిన వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? తీసుకోరు కదా. బాబా చెప్తారు, ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారికి స్మృతిని కలిగించాలి.
పిల్లలైన మీకు స్మృతి వచ్చినట్లుగా వారికి వస్తుంది. మీరు సతో ప్రధానుల నుండి తమో ప్రధానులుగా ఎలా అయ్యారో బాబా అర్థం చేయించారు. ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవ్వాలి. పిల్లలైన మీరు స్మృతి యాత్ర ద్వారా సతో ప్రధానంగా అవుతున్నారు. ఆది సనాతన హిందూ ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారే మొదట దేవీ దేవతలుగా ఉంటారు మరియు వారే దేవతలను పూజించేవారిగా కూడా ఉంటారు. వారిలో కూడా శివుణ్ణి లేక లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, సీతారాములు మొదలైన దేవీ దేవతల భక్తులు ఎవరైతే ఉంటారో వారే దేవతా వంశానికి చెందినవారు. బాబా చెప్తున్నారు, సూర్యవంశీయులుగా ఎవరైతే ఉంటారో వారే చంద్రవంశీయులుగా అవుతారన్న స్మృతి కలిగింది. కావున అటువంటి భక్తులను వెతకాలి. ఎవరైతే అర్థం చేసుకునేందుకు వస్తారో వారి చేత ఫారం నింపించాలి. ముఖ్యమైన సెంటర్లో నింపేందుకు ఫారంలు తప్పకుండా ఉండాలి. ఎవరు వచ్చినా వారికి మొదటి నుండే పాఠంనిస్తారు. ఎవరైతే తండ్రిని తెలుసుకోరో వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. ఇదే మొట్టమొదటి ముఖ్యమైన విషయము. మీకు మీ పెద్ద తండ్రిని గూర్చి తెలియదు. మీరు నిజానికి పారలౌకిక తండ్రికి చెందినవారు. ఇక్కడికి వచ్చి లౌకిక తండ్రికి చెందినవారిగా అయ్యారు. మీరు మీ పారలౌకిక తండ్రిని మర్చిపోతారు కదా. ఎవరిని మర్చిపోతారు? పారలౌకిక తండ్రి, వారసత్వాన్ని ఇచ్చిన తండ్రి పరమాత్మను మర్చిపోతారు. లౌకిక తండ్రి అయితే అందరికీ గుర్తుంటారు కదా, ఈ తండ్రినే మర్చిపోతున్నారు. బాబా చెప్తున్నారు, అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. అక్కడ ఈ అనేక ధర్మాలుండవు. కావున ఫారమును ఏదైతే నింపుతారో దానిపైనే మొత్తం ఆధారపడి ఉండాలి కదా. బాబా పోస్టులు ఏం చేసేవారు? పిల్లల చేత ఫారం నింపించేవాడంట. కొందరు పిల్లలు బాగా అర్థం చేయించినా కానీ యోగం సరిగ్గా లేదు. కొంచెంమంది పిల్లలు బాగా చెప్పినా యోగం సరిగ్గా లేదు. అశరీరీలుగా అయ్యి తండ్రిని స్మృతి చేయడం అనేది లేదు. స్మృతిలో నిలవలేరు. మేము బాగా అర్థం చేయిస్తున్నాము, మ్యూజియం మొదలైనవి కూడా తెరుస్తున్నాము అని భావిస్తున్నా కానీ స్మృతి చాలా తక్కువగా ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. బాబా వార్నింగ్ ఇస్తారు, మేము చాలా బాగా అర్థం చేయించగలమని భావించకండి. దానివల్ల లాభం ఏముంది? స్వదర్శన చక్రధారీలుగా అయినా కానీ ఇందులోనైతే విదేహీలుగా అవ్వాలి అని చెప్తున్నారు. కర్మ చేస్తూ స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మ ఈ శరీరం ద్వారా కర్తవ్యం చేస్తుంది అన్నది స్మృతి చేయడం కూడా రాదు. ఆత్మ ఈ శరీరం ద్వారా కర్తవ్యం చేస్తుంది అన్నది స్మృతి చేయడం కూడా రావట్లేదట. ఈ ఆలోచన కూడా రాదు. వారిని అవివేకులు అని అంటారు. తండ్రిని స్మృతి చేయలేరా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, తండ్రిని స్మృతి చేయలేరా? సేవ చేసే శక్తి లేదు. స్మృతి లేకుండా ఆత్మకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది? బ్యాటరీ ఎలా నిండుతుంది? నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది. శక్తి ఉండదు కదా. బ్యాటరీ డౌన్ అయిపోతే బండి నడుస్తుందా? మరి బాబా చెప్తున్నారు, ధర్మమే శక్తి అని అంటారు. ఆత్మ ఎప్పుడైతే స్వధర్మంలో నిలుస్తుందో అప్పుడే శక్తి లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా తండ్రిని స్మృతి చేయడం కూడా రానివారు ఎంతోమంది ఉన్నారు. వారి ముఖం చూడగానే తెలిసిపోతుంది. మిగిలిందంతా గుర్తుకొస్తుంది కానీ తండ్రి స్మృతి నిలవదు. అన్నీ గుర్తుంటాయి కానీ బాబా స్మృతి ఉంటుంది. యోగం ద్వారానే శక్తి లభిస్తుంది. ఎంత యోగం చేస్తే అంత శక్తి లభిస్తుంది. స్మృతి ద్వారా ఎంతో ఆనందము మరియు ఆరోగ్యము ఉంటుంది. మళ్ళీ మరో జన్మలో కూడా శరీరము అటువంటి తేజస్వమైందిగా లభిస్తుంది. బాబా అంటారు,
ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరం కూడా పవిత్రమైంది లభిస్తుంది. 24 క్యారెట్ల బంగారం ఉంటే నగలు కూడా 24 క్యారెట్లదే ఉంటుంది. ఈ సమయంలో అందరూ 9 క్యారెట్లుగా అయిపోయారు కదా, 24 నుంచి 9లోకి వచ్చేసారు. సతో ప్రధానంలో 24 క్యారెట్లు అని, సతోని 22 క్యారెట్లు అని అంటారు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. మొదట ఫారంను నింపాలి. తద్వారా ఎక్కడి వరకు రెస్పాన్స్ చేస్తున్నారు అన్నది, ఎంతవరకు ధారణ చేస్తున్నారన్నది తెలుస్తుంది కదా. స్మృతి యాత్రలో ఉంటున్నారా అన్నది కూడా తెలిసిపోతుంది. అందరూ ఏం చేయాలి, బాబా చెప్తారు కదా, మేము స్మృతి యాత్రలో అంటే యోగం ఎంతసేపు చేశారు, మురళీ క్లాస్ విన్నారా, మొత్తం అన్ని విషయాలు ఉంటాయి అంటున్నారు బాబా. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా స్మృతి యాత్ర ద్వారానే తయారవ్వాలి. అవన్నీ భక్తిలోని భౌతికమైన యాత్రలు. ఇది ఆత్మీకమైన యాత్ర. ఆత్మయే యాత్ర చేస్తుంది. అందులో ఆత్మ మరియు దేహం రెండూ యాత్ర చేస్తాయి కదా. ఆత్మ ఒకటే అయితే చెయ్యదు. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆత్మలోని శక్తి వస్తుంది అని చెప్తున్నారు. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారానే ఆత్మలో ఏమొస్తుంది, శక్తి వస్తుంది. ఎవరైనా జిడ్వెన్సులకు అనుభవం చేయించవలసి ఉంటే తండ్రి ప్రవేశం కూడా జరుగుతుంది. ఎవరైనా పెద్దవాళ్ళకి చెప్పాలనుకోండి, మన వల్ల అవ్వట్లేదు అంటే అప్పుడు ఎవరు వస్తారు మన దగ్గరికి, బాబా ప్రవేశించి వాళ్ళకి జ్ఞానం చెప్తారు. మాతాపితలు ఇరువురు కొన్ని చోట్ల జ్ఞానము మరియు కొన్ని చోట్ల యోగ సహాయం కూడా చేస్తారట. బాబా చెప్తారు, బాబా అయితే సదా విదేహీలే. బాబా ఎవరు, సదా విదేహీయే, శరీర భావమే ఉండదు. కావున బాబా రెండు శక్తుల సహాయాన్ని ఇవ్వగలుగుతారు. యోగం లేకపోతే శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? వీరు యోగిలా లేక జ్ఞానిలా అన్నది అర్థం చేసుకోవడం జరుగుతుంది. యోగం కొరకు దిన ప్రతిదినము కొత్త కొత్త విషయాలు కూడా అర్థం చేయిస్తారు కదా. యోగం కొరకు ఎన్నో రకరకాల విషయాల్ని అర్థం చేయిస్తారు. ఇంతకు ముందు ఇలా భావించేవారు కాదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. ఇప్పుడు బాబా జోరుగా పైకెత్తుతారు. బాబా చెప్తున్నారు, తద్వారా సోదరీ సోదరుల సంబంధం కూడా తొలగిపోయి కేవలం సోదర దృష్టియే ఉండిపోతుంది. ఆత్మలైన మనం సోదరులము. ఇది చాలా ఉన్నతమైన దృష్టి. అంతిమం వరకు పురుషార్థమైతే నడవాలి. అంతిమం వరకు పురుషార్థమైతే చేయాల్సిందే. పురుషార్థం చేయకుండా ప్రారంధం వస్తుందా? బాబా అంటారు, ఎప్పుడైతే సతో ప్రధానులుగా అయిపోతారో అప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తారు. కావున ఎంత వీలైతే అంత పురుషార్థం పెంచాలి. వృద్ధులకు ఇది ఇంకా సహజం. ఇప్పుడు మనం తప్పకుండా తిరిగి వెళ్ళాలి. యువతకు ఎప్పుడూ ఇటువంటి ఆలోచనలు రావు. వృద్ధులు వానప్రస్థులుగా ఉంటారు. ఇప్పుడు మేమికి తిరిగి వెళ్ళాలి అని భావించడం జరుగుతుంది. కావున ఈ జ్ఞాన విషయాలన్నిటినీ అర్థం చేసుకోవాలి. వృక్షపు వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వృద్ధి వృద్ధిని పొందుతూ మొత్తం వృక్షమంతా తయారైపోతుంది. ముళ్ళ వృక్షం మారి చిన్నని కొత్త పూల తోట వృక్షంగా అవ్వాలి. కొత్తగా అయ్యి మళ్ళీ పాత పడుతుంది. మొదట వృక్షం చాలా చిన్నగా ఉంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. వృద్ధి పొందుతూ చివరిలో ఏమవుతుంది? ముళ్ళుగా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా కదా. ముళ్ళుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. అంటారు, మొదట పుష్పాలుగా ఉంటారు, దాని పేరే స్వర్గము. మళ్ళీ తర్వాత ఆ సుగంధము, ఆ శక్తి ఉండదు. ఉంటుందా? బాబా ఉంటారు కదా. ముళ్ళలో సుగంధం ఉండదు, ఉంటుందా? ముళ్ళలో సుగంధం ఏముంటుంది? కొన్ని సాధారణమైన పుష్పాల్లో కూడా సుగంధం ఉండదు. బాబా తోటమాలి మరియు నావికుడు కూడా. అందరి నావను ఆవలి తీరానికి చేరుస్తారు. బాబా అంటారు,
నావను తీరానికి ఎలా చేరుస్తారు, ఎక్కడికి తీసుకువెళ్తారు అన్నది కూడా తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారే అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే అర్థం చేసుకోరో వారు పురుషార్థం కూడా చెయ్యరు. నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. బాబా అంటారు, కొన్ని విమానాలైతే శబ్దం కన్నా కూడా వేగంగా వెళ్ళిపోతాయట. కానీ ఆత్మ ఎలా పరిగెడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆత్మ అయితే రాకెట్ కన్నా కూడా వేగంగా వెళ్ళిపోతుంది. ఆత్మ అంత వేగంగా ఇంకేది ఉండదు. ఆత్మ అంత వేగంగా వెళ్ళే వస్తువు ఇంకేది ఉండదంటున్నారు బాబా. బాబా అంటారు, ఆ రాకెట్లలో ఎటువంటి వస్తువులు వేస్తారంటే వాటి ద్వారా అవి త్వరగా తీసుకువెళ్ళిపోతాయి. వినాశనం కొరకు ఎవరు ఎన్ని బాంబులు మొదలైనవి తయారు చేస్తున్నారు. స్టీమర్లు, విమానాల్లో కూడా బాంబులు తీసుకువెళ్తారు. ఈ రోజుల్లో పూర్తి ఏర్పాట్లను చేస్తారు. ఈ బాంబులను ఉపయోగించరు అని చెప్పడానికైతే వీల్లేదు. బాంబులను వేయడం కూడా జరగవచ్చు అని ఈ విధంగా వార్తాపత్రికల్లో వస్తూ ఉంటారు. బాబా అంటారు, ఈ ఏర్పాట్లన్నీ జరగనున్నాయి. వినాశనమైతే తప్పకుండా జరగనున్నది. బాంబులు పడకుండా, వినాశనం జరగకుండా ఉండడం అనేది జరగజాలదు. మీ కొరకు కొత్త ప్రపంచం తప్పక కావాలి. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. కావున మీకు ఎంతో సంతోషం ఉండాలి. వేటకు మృత్యువు, వేటగానికి షికారు అని అంటారు. డ్రామా అనుసారంగా అందరూ మరణించవలసిందే కదా, ఇందులో బాధపడవలసిందేముంది? పిల్లలైనా మీకు డ్రామా జ్ఞానము ఉన్న కారణంగా మీరు కదలరు, సాక్షిగా అయ్యి చూస్తారు. ఏడవలసిన అవసరమేమీ లేదు. సమయానుసారంగా శరీరం అయితే వదలవలసిందే. నేను మరు జన్మను రాజ్యంలో తీసుకుంటాను, నేను రాజకుమారినిగా అవుతానని మీ ఆత్మకు తెలుసు. ఇది ఆత్మకు తెలుసు. కావనే ఒక శరీరాన్ని వదిలి అది ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. బాబా అంటారు, పాములో కూడా ఆత్మ ఉంటుంది కదా. నేను ఒక తోలును వదిలి ఇంకొక దాన్ని తీసుకుంటాను అని అంటుంది. బాబా అంటారు, ఎప్పుడో ఒకప్పుడు అది కూడా శరీరాన్ని బాబా చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు అది కూడా శరీరాన్ని వదిలేస్తుంది, మళ్ళీ చిన్న పిల్లవాడిగా అవుతుంది. పిల్లలు జన్మిస్తారు కదా, పునర్జన్మలను అయితే అందరూ తీసుకోవాలి. ఇవన్నీ విసార సాగర మదనం చేయాల్సిన విషయాలు అంటున్నారు బాబా కదా. విసార సాగర మదనం చేయాల్సి ఉంటుంది. తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయడమే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఈ విధంగా పిల్లలు తమ తల్లిదండ్రులను అతుక్కుపోతారో అలాగే ఈ బుద్ధి యోగం ద్వారా తండ్రికి పూర్తిగా అతుక్కుపోవాలి. నేను ఎంతవరకు ధారణ చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి కూడా. బాబా అంటారు, నారదుని ఉదాహరణ కూడా ఉంది కదా. భక్తులు ఎప్పటి వరకైతే జ్ఞానాన్ని తీసుకోరో అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు. భక్తులు ఎప్పటి వరకైతే జ్ఞానం తీసుకోరో అప్పటి వరకు దేవతలుగా అవ్వలేరు. ఇది కేవలం లక్ష్మిని వరించే విషయం కాదు, ఇది అర్థం చేసుకోవలసిన విషయం. మేము సతో ప్రధానులుగా ఉన్నాము, విశ్వంపై రాజ్యం చేసేవారము అని పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు. బాబా అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈ పురుషార్థమును మీరు కల్పకల్పం యథాయోగము యథాశక్తితో చూస్తూనే వచ్చారు. మేము ఎంతవరకు ఇతరులకు అర్థం చేయించగలము అన్నది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. బాబా చెప్తారు, దేహాభిమానం నుండి మనం ఎంతవరకు తొలుగుతున్నాము అని అర్థం చేసుకోగలరు.
ఆత్మైన నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను. ఆత్మైన నేను దీన్ని ఉపయోగించుకుంటున్నాను. ఇది నా ఇంద్రియాలు అని అంటారు. బాబా అంటారు, మనం అందరం పాత్రధారులు కదా. మనమంతా ఎవరో పాత్రధారులు. ఈ డ్రామాలో ఇది అనంతమైన పెద్ద నాటకం. ఇందులో అందరూ నెంబర్ వారీగా కదా. ఇందులో అందరూ ఎలా ఉన్నారు? నెంబర్ 1గా ఉన్నారా, నెంబర్ వారీగా ఉన్నారు. ఈ డ్రామాలో ఇది అనంతమైన పెద్ద నాటకం. అందులో అందరూ నెంబర్ వారీగా నటులు ఉన్నారు. ఇందులో ఎవరెవరు ముఖ్యమైన నటులో మనం అర్థం చేయించుకోవచ్చు. బాబా అంటారు, 1st, 2nd, 3rd గ్రేడ్లో ఎవరెవరు? పిల్లలైన మీరు తండ్రి స్మృతి ద్వారా ఆధ్యాత్మికతను తెలుసుకున్నారు కదా. రచయిత ద్వారా రచన యొక్క కదా రచన జ్ఞానం లభిస్తుంది కదా. రచయిత బాబా ద్వారానే మనకి ఏదైనా లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు కదా, ఎందుకంటే ఇందులో ఎవరెవరు ముఖ్యమైన నటులో మనం అర్థం చేసుకోవచ్చు. 1st, 2nd, 3rd కదా. 1st, 3rd కదా. బాబా 1st, 2nd, 3rd గ్రేడ్లు ఎవరెవరు? పిల్లలైన మీరు తండ్రి ద్వారా జ్ఞాన ఆధ్యాత్మికతను తెలుసుకున్నారు. రచయితల ద్వారా రచన ఆది మధ్య రచన యొక్క జ్ఞానం మీకు లభించింది. మీరు తండ్రి ద్వారా జ్ఞాన ఆది మధ్యంతరాలను తెలుసుకున్నారు. బాబా అంటున్నారు, రచయిత ద్వారా రచన జ్ఞానం లభిస్తుంది. స్వయంగా రచయితయే వచ్చి తమ కదా. బాబా చెప్తున్నారు, వచ్చి ఏం చేశారు? తన పరిచయాన్ని రచన రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బాబా అంటారు, ఇది వారి రథం, అందులోకి ప్రవేశించి వచ్చారు. కావుననే 2 ఆత్మలు ఉన్నాయి అని బాబా చెప్తున్నారు కదా. బాబా ఏం చెప్తున్నారు? ఏమున్నాయి? 2 ఆత్మలు ఉన్నాయి కదా అని చెప్పేసి బాబా అంటారు అని అంటారు కదా. ఇది కూడా సామాన్యమైన విషయమే. పితృలకు తినిపిస్తారు, అప్పుడు వారి ఆత్మ వస్తుంది కదా. ఇంతకు ముందు అలా ఎంతగానో వచ్చేవారు, వారిని వీరు ప్రశ్నించేవారు. ఇప్పుడైతే తమో ప్రధానులుగా అయిపోయాము. కొందరు ఇప్పుడు కూడా మేము ఇంతకు ముందు జన్మలో ఫలానా వారిగా ఉండేవారము అని చెబుతారు. కానీ వారు భవిష్యత్తును గూర్చి ఏమీ కదా, భవిష్యత్తును గూర్చి గతాన్ని గూర్చి వినిపిస్తారు. అలాగని అంతా అలా చెప్పే వారందరు బాబా చెప్తున్నారు, గతాన్ని గూర్చి వినిపిస్తారు. అలాగని అలా చెప్పే వారందరినీ విశ్వసించలేరు. మధురమైన బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు శాంతిలో ఉండాలి కదా. ఇప్పుడు ఎక్కడ ఉండాలి? శాంతిలో ఉండాలి. మీరు ఎంతెంతగా జ్ఞానయోగాలో దృఢంగా ఉంటారో అంతగా మళ్ళీ పక్కాగా సాలిడ్గా అయిపోతారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు అమాయకులుగా ఉన్నారు. భారతవాసీలైన దేవీ దేవతలు ఎంత సాలిడ్గా ఉండేవారు కదా, సైలెంట్గా ఉండేవారు కదా. ధనంలో కూడా సంతుష్టంగా ఉండేవారు. ఇప్పుడు కదా ఇప్పుడైతే ఖాళీగా ఉన్నారు. వారు సుసంపన్నులుగా కదా, సుసంపన్నులుగా మీరు దివాళా తీసేవారిగా ఉన్నారు. భారతదేశం ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. బాబా అంటున్నారు, ఆకలితో చావవలసి వస్తుంది, ధాన్యము మొదలైనవి లభించవు. ఒకవైపు వరదలు వస్తూ ఉంటే ఇంకొక వైపు నీటి చుక్క కూడా దొరకదు. అంతిమంలో చూసారా, ధాన్యం లభించదు. అప్పుడు పొట్ట ఏమనేవారు? బాబా నడువుకి అంటుకుపోయి ఉంటుంది అని.
అదేవిధంగా ముందుకు వెళ్ళేసరికి ధాన్యము మొదలైనవి కూడా లభించవు. ఒకవైపు వరదలు వచ్చేస్తూ ఉంటాయట, ఇంకొక వైపు నీటి చుక్క కూడా ఉండదట తాగడానికి. ఈ సమయంలో దుఃఖ మేఘాలు ఉన్నాయి, సత్యయుగంలో సుఖ మేఘాలు ఉండేవి. ఈ ఆటను పిల్లలైన మీరే అర్థం చేసుకున్నారు అని చెప్తున్నారు బాబా కదా. ఈ పిల్లలైన మీరు ఏం చేశారు, ఈ ఆటనంతటినీ కూడా అర్థం చేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. అర్థం చేసుకుంటేనే కదా, అర్థం చేసుకోలేదనుకోండి ప్రతిదీ ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. బాబా అంటారు, భారతదేశం ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో మీకు కూడా తెలుసు. ఆకలితో చావవలసి వస్తుంది, ధాన్యము మొదలైనవి లభించవు. ఒకవైపు వరదలు వస్తూ ఉంటే ఇంకొక వైపు నీటి చుక్క కూడా ఉండదు. ఈ సమయంలో దుఃఖ మేఘాలు ఉన్నాయి, సత్యయుగంలో సుఖ మేఘాలు ఉండేవి. ఈ ఆటను పిల్లలైన మీరే అర్థం చేసుకున్నారు. దీనిని గూర్చి ఇంకెవ్వరికీ తెలియదు. బ్యాచీ పైన కూడా అర్థం చేయించడం జరుగుతుంది. మంచిది. బాబా అంటారు, అతడు కదా, అతడు లౌకిక హద్దులోని తండ్రి అయితే వీరు అనంతమైన బేహద్దు తండ్రి. ఈ తండ్రి ఒకేసారి సంగమ యుగంలో కదా, సంగమ యుగంలో అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. అది కొత్త ప్రపంచంగా అయిపోతుంది. బాబా అంటారు, ఇది లోహయుగం మళ్ళీ స్వర్ణిమ యుగంగా తప్పకుండా తయారవ్వనున్నది. బాబా అంటారు, ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఎక్కడున్నారు, సంగమ యుగంలో. సంగమంలో అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. అది కొత్త ప్రపంచంగా అయిపోతుంది. బాబా అంటారు, ఇది లోహయుగం కదా. ఇదే యుగం లోహయుగం, మళ్ళీ స్వర్ణమ యుగం తప్పకుండా తయారవుతున్నది. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. హృదయం స్వచ్ఛంగా ఉంటే కోరిక సిద్ధిస్తుంది కదా. హృదయం స్వచ్ఛంగా ఉంటే మనం ఏదైతే కోరుకున్నామో అది తప్పకుండా పూర్తవుతుంది అని చెప్తున్నారు బాబా. అవుతుందా అవదా? తప్పకుండా పూర్తవుతుంది. నేను తప్పుడు పని చేసి పనిని ఏమీ చేయలేదు కదా. ఎవరిని గూర్చి లోపల వికారి ఆలోచనలు రాలేదు కదా. నేను నా శరీరంలోనే ఉన్నానా, లేక గొడవల్లో సమయాన్ని వ్యర్థం చేసుకున్నానా అని రోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. బాబా అంటారు, నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి అని బాబా అన్నారు కదా. స్మృతి చెయ్యకపోతే ఆజ్ఞను తిరస్కరించిన వారే అవుతారు అని చెప్తున్నారు బాబా కదా. ఆజ్ఞను తిరస్కరిస్తే ఏమవుతుంది, పిల్లలే అలా చేసినట్లు అవుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాబా చెప్తున్నారు, జ్ఞాన యోగాల నశాలోనే ఉండాలి. హృదయం స్వచ్ఛంగా ఉంచుకోవాలి. వ్యర్థ చింతనలో మీ సమయాన్ని పాడు చేసుకోకూడదు అని చెప్తున్నారు బాబా కదా. సెకండ్ పాయింట్, ఆత్మలమైన మనం సోదరులం. ఇప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి అన్న ఈ అభ్యాసాన్ని కదా బాబా ఏం చెప్తున్నారు, ఈ అభ్యాసాన్ని పక్కా చేసుకోవాలి. విదేహిగా అయ్యి స్వధర్మంలో స్థితిలై బాబాను స్మృతి చేయాలి. ఏం చేయాలి, ఆత్మలైన మనం సోదరులము కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఆత్మలైన మేము సోదరులము. అందుకని ఇంత ప్రేమ కదా. బాబా అంటారు, ఎందుకంటే సోదర దృష్టిని పక్కా చేయండి అని చెప్తున్నారు బాబా. వరదానము, స్వస్వరూపం మరియు తండ్రి యొక్క సత్య స్వరూపాన్ని గుర్తించి సత్యతా శక్తిని ధారణ చేసే దివ్యత సంపన్న భవ. ఏంటి వరదానం ఈరోజు, స్వస్వరూపం ద్వారా తండ్రి ద్వారా మరియు తండ్రి యొక్క సత్య స్వరూపాన్ని గుర్తించడం, సత్యత
సత్యతా శక్తిని ధారణ చేసినట్లే అవుతుంది అని చెప్తున్నాం బాబా కదా. ఏ పిల్లలైతే తమ స్వస్వరూపాన్ని మరియు తండ్రి యొక్క సత్య పరిచయాన్ని యథార్థంగా తెలుసుకుంటారో మరియు అదే స్వరూపం స్మృతిలో ఉంటుందో వారిలోకి సత్యతా శక్తి వస్తుంది. వారి ప్రతి కల్పం సదా సత్యత మరియు దివ్యత సంపన్నంగా ఉంటాయి. సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు సంబంధ సంపర్కాలు అన్నిటిలో దివ్యత యొక్క అనుభూతిని ఉంటుంది. బాబా చెప్తున్నారు, సత్యతను నిరూపించే ఆవశ్యకత ఉండదు. సత్యతా శక్తి ఉన్నట్లయితే సంతోషంలో కదా, సత్యతా శక్తి ఉన్నట్లయితే సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు కదా. బాబా ఏం చెప్తున్నారు, సత్యతను నిరూపించే ఆవశ్యకత ఉండదు. సత్యతా శక్తి ఉన్నట్లయితే సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు నాట్యం చేస్తూ ఉంటారు. స్లోగన్ను, శక్తి ప్రకాశము నువ్వు ఇచ్చే సేవ చేసినట్లయితే సమస్యలు సహజంగానే పారిపోతాయి కదా. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు వరదానం చూడండి కదా. ఈరోజు స్లోగన్ ఏంటి, సకాశ్ అంటే శక్తి ప్రకాశాన్ని ఇచ్చే సేవ చేసినట్లయితే సహజంగానే పారిపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమాను, నేను దివ్యత సంపన్న ఆత్మను, అంటే దివ్య గుణాలతో ఆత్మ ఏమవ్వాలి, సంపన్నంగా తయారవ్వాలి. అందుకని నేను దివ్యత సంపన్న ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.